హాయ్ అండి. చాలా రోజులైంది కదా స్టోరీ ఇచ్చి. ఒకసారి ప్రీవియస్ పార్ట్స్ విని అప్పుడు ఈ పార్ట్ స్టార్ట్ చేయండి. ఓకేనా? 'మగువ మనసే అలుసా' పార్ట్ 5. కాఫీ కప్‌తో వస్తున్న అనుని చూసి సైలెంట్ అయిపోతారు ఇద్దరు. కాఫీ టేస్ట్ చేశాక అను వంక చూసిన కార్తీక్ ఈ రోజు నా రాశిఫలం బావుందనుకుంటాడు. ఏమైంది బావ బాలేదా? అమృతాన్ని బాలేదంటే మహా పాపంరా. అబ్బో! అన్నట్టు చూస్తాడు అజయ్. అను హరిత పిలుపుకి ఏంటండి అంటుంది. అండి బండి వద్దు. కాల్ మీ హరి అని నవ్వుతుంది. చిన్నగా నవ్వి సరే అంటుంది. నీ చేతి వంట సూపర్ అని కాఫీ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ హరి. అవును పొంగల్ అయిపోయిందా అని కార్తీక్ అడగగానే ఐటెం మార్చాను కార్తీక్. ఏం ఎందుకు? దేవుడికి పొంగల్ పెట్టి ప్రసాదం పంచాలి కదా! ఈసారి అనుతో చేస్తున్నాను. అవునా అయితే ఈరోజు ప్రసాదం బౌల్ నాకే ఇస్తా అంటాడు కార్తీక్. హరి ఏంటను నీకు కుకింగ్ రాదా? అస్సలు రాదు. ఎందుకు నేర్చుకోలేదా? నేర్చుకోవాలంటే టైం ఉండాలిగా. మా బాస్ గాడు పని పని అని విసిగిస్తాడు. అందుకే వాడి పెళ్ళాంగా వాడిని ఫుడ్ విషయంలో విసిగిస్తున్నాను అని కచ్చిగా అంటుంది. అయ్యో హరి దేని మీద కోపాన్ని తినే వాటి మీద చూపించకూడదు. కడుపు నిండా తింటేనే ఆరోగ్యంగా ఉంటాం. వర్క్ పర్ఫెక్ట్ గా చేయగలం. అను మాటలకి హరి నిజమే అనుకుంటే కార్తీక్ మాత్రం అది అలా పెట్టు గ్రీన్ గ్రాస్ అంటాడు ఇంకా కచ్చిగా. వర్క్ ప్రెషర్ తగ్గిస్తే కుకింగ్ చేయాలని హరికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. కొంచెం మీరు కూడా ఆలోచించండి. ఇప్పుడు ఈయనకి పెట్టావా దట్ గ్రీన్ గ్రాస్ అదే పచ్చగడ్డి. హరి మాటకి పుసుక్కుని నవ్వేస్తాడు అజయ్. రే బామ్మర్ది కాసేపు ఆ కోల్గేట్ ఏడ ఆపు అని విసుక్కుంటాడు. వాళ్ళ మాటలు వింటున్న అనుకి నవ్వుతో పాటు ఆశ్చర్యం కూడా వేస్తుంది. ఇంటల్లుడంటే ఆ ఇంటికి ఏదో పొడి చేసేవాడు అని వీర లెవెల్లో మర్యాదలు చేసేవాళ్ళ ఇంట్లో వాళ్ళకి బావతో సరదాగా మాట్లాడుతున్న అజయ్‌కి చాలా తేడా అనిపిస్తుంది. హా! చెప్పు హరి. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. నేనెళ్ళి పొంగల్ చేస్తానని కిచెన్‌లోకి వెళ్ళిపోతుంది. హరిత పూజ కోసం అన్నీ రెడీ చేసుకుంటుంటే కార్తీక్ ఫ్రెష్ అయ్యాక అజయ్‌తో ఆఫీస్ విషయాలు మాట్లాడుతూ బిజీ అవుతాడు. పూజ అయిపోయాక ప్రసాదం ప్లేట్స్‌లో వాళ్ళకిచ్చేసి ఒక్కో బౌల్ అందుకుంటారు నలుగురు. సిస్టర్ అద్భుతంగా ఉంది. మీతో మంచి హోటల్ పెట్టిస్తే ఈ భాగ్యనగరంలో రాజభోగాలతో బ్రతకచ్చు తెలుసా? అబ్బా! ఏం పోలిక బావ అని అదో రకంగా ఫేస్ పెడతాడు అజయ్. సర్లే ముందు మెక్కు అని తినడంలో బిజీ అయిపోతారు. అజయ్ గారు ఏంటని? నా సర్టిఫికేట్స్ రేపు ఉదయం వస్తాయి. కొరియర్ ఆఫీస్‌కి వెళ్ళాలి. కొంచెం అడ్రస్ చెప్తారా? నేను తీసుకెళ్తాలే కానీ ముందు నీ ఫ్లాట్ సర్దుకోవాలి కదా! పద నేను కూడా హెల్ప్ చేస్తాను. మేము కూడా హెల్ప్ చేస్తామని హరిత, కార్తీక్ కూడా. ఆమె అను ఫ్లాట్‌కి వెళ్తారు. సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ విత్ ఫర్నిచర్‌తో చాలా బావుంటుంది. బాల్కనీ వ్యూ కూడా చాలా బావుంటుంది. హరిత, అను కిచెన్ సర్దేసి రిలాక్స్‌గా కూర్చుంటాడు. హలో లేడీస్ పదండి లంచ్‌కి వెళ్దాం అనుకుంటూ వస్తాడు అజయ్. అదేంటి అజయ్ గారు ఇప్పుడు బయట తినడం ఎందుకు? అను మార్నింగ్ నుండి వర్క్ చేస్తూనే ఉన్నావు. ఇప్పుడు కూడా ఫ్లాట్ సర్దుకున్నావు. ఇంకెక్కడ కుక్ చేసుకుంటావు? మేమెలాగో బయటికి వెళ్తున్నాం. నువ్వు కూడా జాయిన్ అవ్వచ్చు కదా! అజయ్ మాటలకి ఇష్టం లేకపోయినా నో అనలేక ఓకే అంటుంది. అజయ్ కార్‌లో అను కూర్చుంటే హరిత వాళ్ళ కార్‌లో స్టార్ట్ అవుతారు. వెళ్ళేది ఒకే ప్లేస్ కదా! ఇలా విడివిడిగా వెళ్ళడం అవసరమా అంటున్నాను. ఆఫ్టర్ లంచ్ అక్క వాళ్ళకి క్లయింట్స్‌తో మీటింగ్ ఉందంట. అందుకే వేరు వేరు కార్స్ అంటాడు అజయ్. ఓహ్! అని సైలెంట్‌గా హైదరాబాద్ నగరాన్ని చూస్తుంటుంది. లంచ్ చేస్తున్నంత సేపు ఒక్కోదాని రేట్ గుర్తు తెచ్చుకొని ఫుడ్ టేస్ట్ చేస్తున్న వాళ్ళ వంక చూస్తూ వీళ్ళని ఒకసారి మా ఇంటికి తీసుకెళ్ళాలి. నన్ను కన్న మాతాజీ దెబ్బకి పారిపోతారనుకుంటుంది. ఇంతలో భాను నుండి కాల్ వస్తుంది అనుకి. పక్కకెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసినాను. హలో అంటుంది. అను సర్టిఫికేట్స్ పంపేశాను. మెసేజ్ చూసావా? ఆ! చూసాను. ఎలా ఉన్నావురా? తిన్నావా ఏమైనా? ఆ! తిన్నాను. నువ్వు పిల్లలు ఏం చేస్తున్నారు? ఇప్పుడే అమ్మ పిల్లలకి పెట్టేశానురా. ఆవిడ కడుపు నిండితే చాలు. నువ్వు తిన్నావా లేదా అవసరం లేదా అని విసుగ్గా అంటుంది. వదిలేయ్ అను నువ్వు జాగ్రత్తరా. నేను బానే ఉన్నాను. రేపు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. జాబ్ వస్తే ఇక ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. నువ్వు పిల్లలు జాగ్రత్త. స్కూల్ ఫీజ్ పే చేయాలి కదా! అమౌంట్ పంపిస్తాను. ముందు నీ సంగతి చూసుకో అను. ఇప్పుడు వాళ్ళ స్కూల్ ఇంపార్టెంట్ కాదు. ఇప్పటికి చాలా ఖర్చవుతుంది. గవర్నమెంట్ స్కూల్‌లో జాయిన్ చేస్తానంటే ఊరుకోకుండా ప్రైవేట్ స్కూల్‌లో జాయిన్ చేసావు. ఇప్పుడు చూడు వేలకు వేలు ఫీజులు కడుతున్నావు. ఇవన్నీ ఆ మహాతల్లికి కనిపించవు. ఆవిడ కోసం నీ కోసం కాదు వాళ్ళని చదివించేది. వాళ్ళ నాన్నలా వెధవలవ్వకూడదని. చదువు, డబ్బు సంపాదించడమే కాదు విచక్షణ జ్ఞానం కూడా నేర్పిస్తుంది. అది నీ మొగుడికి లేక నువ్విలా ఒంటరిగా ఉంటున్నావు. పిల్లల స్కూల్ విషయం మాత్రం ఇంకొకసారి మాట్లాడొద్దు. జాగ్రత్త. టాబ్లెట్స్ వేసుకో మర్చిపోకని ఫోన్ పెట్టేస్తుంది. దీనికెప్పుడు మంచి రోజులొస్తాయో అని బాధగా అనుకుంటుంది భాను. లంచ్ చేశాక హరి, కార్తీక్ మీటింగ్ కోసం వెళ్ళిపోతే అజయ్, అను కలిసి ఫ్లాట్‌కి వెళ్తారు. అను ఏంటి అజయ్ ఏదైనా మూవీ చూద్దామా? నా ఫ్లాట్‌కి రండి అజయ్ స్నాక్స్ చేస్తాను. సరే పద. ఈరోజే నాకు ఫ్రీ టైం. రేపటి నుండి మా బాబు రుద్దేస్తాడు. సరే అని అజయ్ హాల్‌లో మూవీలో బిజీ అయితే కిచెన్‌లో ఉన్న అను తన దగ్గర ఉన్న అమౌంట్‌లో 1 మంత్ మొత్తం గడపాలి అని లెక్కలు వేయడం స్టార్ట్ చేస్తుంది. అను హా! అజయ్ ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. మీకేం తినాలనుందో చెప్పండి అవే చేస్తాను. ఆనియన్ పకోడీ చెయి చాలు. విత్ టీనా?
నువ్వు ఇస్తానంటే నేను వద్దంటానా? అజయ్ మాటలకి చిన్నగా నవ్వి స్టవ్ ఆన్ చేస్తుంది. ఈవినింగ్ హరి, కార్తిక్ కూడా అను ఫ్లాట్ లోనే సెటిల్ అవుతారు. ఒక కంపెనీ సీఈఓ అంత సింపుల్ గా ఉండడం అనుకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటుంటే హరికి తమ ఫ్యామిలీ డాక్టర్ దగ్గర నుండి కాల్ వస్తుంది. హరి పక్కకు వెళ్లి కాల్ లిఫ్ట్ చేసి ఆవిడ చెప్పిన విషయం విని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది గమనించిన అను కంగారుగా హరి దగ్గరికి వెళ్లి ఏమైంది అని అడుగుతుంది. ఏం లేదన్నట్టు తలుపి అక్కడి నుండి వెళ్ళిపోతుంది హరి. కార్తిక్ విషయం అర్థమై ఏం లేదు అను, పెళ్ళి ఇన్ని ఇయర్స్ అవుతున్నా తను కన్సీవ్ అవ్వడం లేదు, అందుకే హర్ట్ అయింది, నేను చూసుకుంటాను అని హరి వెనకే కార్తిక్ కూడా వెళ్తాడు. కార్తిక్ మాటలకి అజయ్ డల్ అయిపోతే అతని ముందు కూర్చుని ఏమైంది అజయ్ అని మెల్లిగా అడుగుతుంది. ఏం లేదను, మా పేరెంట్స్ నా బీటెక్ లో యాక్సిడెంట్ లో చనిపోయారు. ఆ బాధలో ఉన్న మాకు బావ అక్కని ప్రేమించిన విషయం తెలిసి ఇద్దరు ఇష్టంతో పెళ్లి చేసుకున్నారు. కానీ వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు. బావ అక్కని వదలలేదు. హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న హరికి అమ్మ అవ్వాలని ఆశగా ఉంది. కానీ ఈ లైఫ్ స్టైల్, వర్క్ స్ట్రెస్ వల్ల హెల్తీ ఫుడ్ తీసుకోలేకపోవడం, ఇలాంటి రీజన్స్ వల్ల పీసీఓడి వచ్చింది. అందుకే కన్సీవ్ అవ్వట్లేదు. ఏదైనా దగ్గరుండి చెప్పే పెద్దవాళ్ళు లేరు కదా అని బాధగా అంటాడు. ఉన్నవాళ్ళు పెళ్లికి ముందే కూతుళ్ళ మీద కడుపు అని నిందలు వేస్తుంటే లేని మీకు ఇలాంటి ప్రాబ్లమ్నా అని బాధగా అనుకుంటుంది. అజయ్ మీరేం బాధపడకండి, పీసీఓడి మనం మంచి ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల క్యూర్ అవుతుంది. నేను కూడా 2 years బ్యాక్ పీసీఓడితో బాధపడ్డాను. కానీ నార్మల్ లైఫ్ స్టైల్ కి రావడం కోసం ఈజీగా 1 year పడుతుంది. హరికి నేను హెల్ప్ చేస్తాను, యూ డోంట్ వర్రీ అని అజయ్కి ధైర్యం చెప్తుంది. అను మాటలకి నిజంగా నీలాంటి అమ్మాయిని ఎక్కడ చూడలేదు తెలుసా, మార్నింగ్ నుండి ఏది అడిగితే అది చేసి పెడుతున్నావు, ఒక్కసారి కూడా విసుక్కోలేదు. ఇప్పుడు కూడా హరి కోసం స్టాండ్ తీసుకున్నావు. నిజంగా నువ్వు చాలా గ్రేట్. ఇంత చిన్న విషయానికి నన్ను గ్రేట్ అంటే నిన్నటి నుండి ఈ రోజు వరకు మీరు చేసిన హెల్ప్ కి ఎన్నిసార్లు గ్రేట్ అనాలి అని నవ్వుతుంది. ఓకే ఓకే గ్రేట్ వద్దులేండి మేడం, పదండి హరితో మాట్లాడదాం. సరే అని హరి కోసం వెళ్ళిన అజయ్ అనుకి ఏడుస్తున్న భార్యని ఓదారుస్తూ కనిపిస్తాడు కార్తిక్. బావా, డోర్ వైపు చూసిన కార్తిక్ హరికి దూరం జరిగి రండి అన్నట్టు చూస్తాడు. కళ్ళు తుడుచుకున్న హరి మౌనంగా కూర్చుంటుంది. హరి అని అను పిలుపుకి ఏంటి అన్నట్టు చూస్తుంది. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఎందుకు అన్నట్టు చూస్తుంది. అందరం ముందు చెప్పేది కాదు. సరే బాల్కనీకి వెళ్దాం రా అని అనుతో కలిసి వెళ్తుంది. ఏం మాట్లాడాలను? మీకు పీసీఓడి ఉంది అని అజయ్ గారు చెప్పారు, దానివల్ల కన్సీవ్ అవ్వట్లేదని ఫీల్ అవుతున్నారు కదా. ఇలా బయట ఫుడ్ తింటూ వర్క్ స్ట్రెస్ తో ఉంటే చాలా కష్టం హరి. నాకు వంట రాదను. రాదు అంటే ఎలా? రేపు అనుకోకుండా కన్సీవ్ అవుతావు, అప్పుడు కూడా ఇలానే బయట ఫుడ్ తింటావా? బేబీకి సేఫ్ అనుకున్నావా? పోనీ బేబీ పుట్టాక తనకు కూడా బయట ఫుడ్ ఆర్డర్ చేస్తావా? అను మాటలకి బిక్క మొహం వేసుకుని చూస్తుంది హరి. దేనికైనా ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది, అది ఈ రోజే అని ఫిక్స్ అవ్వు. పర్సనల్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను, ఆన్సర్ ఇస్తావా? హా, మీ హస్బెండ్ కి నీకు మధ్య ఫిజికల్ బాండింగ్ బాగుందా? అంటే మీరు ఇష్టంగా కలుస్తున్నారా లేకపోతే స్ట్రెస్ పోవాలని కలుస్తున్నారా? ఏమో తెలీదను. ఏమోనా? డైలీ ఎన్నిసార్లు కలుస్తారు? అంటే ఇది కొంచెం పర్సనల్ క్వశ్చన్, ఏమనుకోవాకంటే. డైలీనా? ఓన్లీ వీకెండ్స్ అను. అదేంటి డైలీ ఇంటిమేషన్ లేకుండా ఎలా? ఆఫీసులో అలసిపోయి ఇంటికి వచ్చేసరికి కుకింగ్ చేయలేను, ఇక అది అంటే కష్టమని తలదించుకుంటుంది. హరి, నీకు పిల్లలు కావాలా? హా, కావాలి. అయితే నీ లైఫ్ స్టైల్ తో పాటు భర్తకి ఎలా ఉంటూ నచ్చుతావో తెలుసుకో. డైలీ ఇంటిమేషన్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది. నువ్వు ఇలా ఉంటే కార్తిక్ గారు నీ మీద ఉన్న పిచ్చి ప్రేమతో ఆయన ఫీలింగ్స్ చంపేసుకుంటున్నారు. అది అర్థం అవ్వట్లేదు మీకు. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మిగతా 2 వీడియోస్ కి చెప్పినట్టు దీనికి కూడా చెప్తున్నాను. ఇష్టమైన రాక్షసుడు, నువ్వు నా పిల్లవే, మగవ మనసి అలుస ప్రతిలిపిలో కానీ యూట్యూబ్ ఛానల్స్ లో కానీ ఈ సెకండ్ ఛానల్లో ఇవి మాత్రమే రన్ అవుతాయి. అండ్ ఫస్ట్ ఛానల్స్ టీ స్క్వేర్ స్టోరీస్ బై త్రివేణిలో మాత్రం నా తనువు నీకోసమే ప్రియ సఖి అన్నను చేరవా, నీ మోసం అయిపోయిన చెలియ, ఇవి డే బై డే వస్తాయి. ఇవాళ మండే కదా, ఇవాళ ఈ 3 ఈ ఛానల్లో వచ్చినాయి కాబట్టి రేపు టీ స్క్వేర్ స్టోరీస్ బై త్రివేణిలో ఆ స్టోరీస్ వస్తాయి అన్నమాట. సండే ఎలాంటి ఛానల్ ఏ స్టోరీస్ ఉండవు. ఏ ఛానల్లో కూడా నేను స్టోరీస్ అప్లోడ్ చెయ్యట్లేదు, చెయ్యను కూడా. సండే ఈజ్ మై ఫ్రీ డే బికాస్ ఆఫ్ నేను చర్చ్ కి వెళ్ళాలి, నాకు చాలా వర్క్ ఉంటుంది ఆ రోజు. మా పిల్లలు ఇంట్లోనే, మా పెద్ద పాప కూడా ఇంట్లోనే ఉంటుంది. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలంటే నాకు రెస్ట్ కావాలి. సో నా రెస్ట్ కోసం సండే నాకు నేను ఇచ్చుకుంటున్నాను కాబట్టి నార్మల్ డేస్ లో ఉండదు. అండ్ ప్రతిలిపిలో కూడా అంతే, ఆల్మోస్ట్ వీక్లీ 6 episodes ఉంటాయి ఎవ్రీ స్టోరీ. ఈ 6 స్టోరీసే నేను ప్రతిలిపిలో కూడా రెగ్యులర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ ఇష్టమైన రాక్షసుడు, నీ వశం అయిపోయిన చెల్లి రెగ్యులర్ గా వస్తున్నాయి, లాస్ట్ వీక్ నుంచి వస్తున్నాయి. సో మిగతా 4 స్టోరీస్ కూడా కొంచెంగా నేను టైం అడ్జస్ట్ చేసుకుంటూ ఆ స్టోరీస్ కూడా రన్నింగ్ లోకి తీసుకొస్తాను. ఈ 6 స్టోరీస్ కి మించి నేను ఇంకొక స్టోరీ కూడా టచ్ కూడా చేయను. ఎందుకు అంటే ఇవి కంప్లీట్ చేయాలంటేనే నాకు ఆల్మోస్ట్ దగ్గర 6 months నుంచి 6 months వరకు టైం పడుతుంది. ఈ 6 స్టోరీస్ అన్ని కంప్లీట్ చేయాలంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ వేసుకోండి, నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి
వేసుకోండి. ఆ ఫిబ్రవరికి ఇందులో ఏ స్టోరీస్ అయిపోతాయో చూసుకొని దాన్ని బట్టి కొత్త స్టోరీ స్టార్ట్ చేస్తా. యూట్యూబ్లో కానీ ప్రతిలిపిలో కానీ ఇంక ఇదే ప్యాటర్న్ మెయింటైన్ చేస్తానన్నమాట. సో మీరు ఎవరైనా సరే ఇంక ఇదే ప్యాటర్న్ ఫాలో అవ్వండి. ఓకేనా? నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. టాటా, బై బై.